తెలంగాణ వచ్చినాక యాదగిరిగుట్ట నరసన్నకు 1200 కోట్లు ఖర్చు పెట్టి కొత్త గుడి కట్టించిండ్రు కదా. సినిమాల షెట్టింగ్ లేసే ఆనంద సాయి సార్తోని ఏక్ నెంబర్ డిజైన్లు గీపించి తమిళనాడు నుంచి స్థపతిని పిలిపించి మొత్తం కృష్ణశిలతోనే కట్టిండ్రు గుడంతా. అట్లా తెలంగాణలో పేరువైన పెద్ద గుడులు షాన్నే ఉన్నాయి. అయితే ఏ గుడి కట్టాలన్నా మంచి శిలలు ఎదుర్కొస్తారు. కానీ గీడ చూడుర్రి, ఎర్రటి రాళ్లతోని ఏమన్నా కట్టిండ్రా, హదిరిపోయింది గుడి అంటురులే. మంచిగా చూడుర్రి, తట్టెడు ఉష్కె లేదు, బత్తెడు సిమెంటు లేదు. స్తంభాలు, గోడలు, తలుపులు, కప్పు, గోపురం కానించి మొత్తం కర్రతోనే కట్టిండ్రు. ఆదిలాబాద్ జిల్లా వాయిపేటలో ఉన్న గీ కర్ర గుడిలా మహంకాళి అమ్మవారు కొలువు తీరింది. గుడంటే శిలలనే ఆడకం చేస్తారు, కానీ పక్క కర్రతోనే కట్టాలి. అది సుత ఇల్వగల్ల టేకు కర్రనే ఆడకం చేయాలని గీ స్వామీజీకి కలల కచ్చి చెప్పిందట అమ్మవారే. మా తెలంగాణ స్టేట్లో లేదు, అమ్మవారే చెప్పింది ఈ ఆలయం తయారు చేయండి అని చెప్పింది. పేరు కినాక శంభు స్వామి మహారాజ్, ఆదివాసి పీఠాధిపతట. బయట దేశం నేపాల్కు పోయినప్పుడు ఆడ పశుపతి గుడిని చూసి అచ్చం అట్లనే ఉండాలని గీ ఉపాయం చేసిరట. ఓ దిక్కు గుడి పనులు ఏండ్ల కమానం నడుస్తూనే ఉన్నాయి, ఇంకో దిక్కు భక్తులొచ్చి అమ్మవారికి మొక్కులు పెడతానే ఉన్నారు. తెలంగాణ నుంచే కాదు, బయటి రాష్ట్రాల నుంచి సుత శితం వస్తుంటారట. చాలా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వాళ్ళకు జరిగినటువంటి చెడుని దూరం చేస్తారు, వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యం కల్పిస్తారు ఉచితంగానే. అంత మంచిగానే ఉన్నది గాని గీతీర్ల కర్ర అడకం చేస్తానికి ఎన్ని షెట్లు పోతం పెట్టిర్రు అనేరు. ఒక్క షెట్టు సుత కొట్టలేదట. 10 సంవత్సరాల నుంచి కింద పడ్డ వాటి కర్రని మనం యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక చెట్టు నరికితే దానికి చట్ట నేరమే. మొత్తము ఓ 6-7 లారీల టేకు కర్ర జమ చేసి గిలకు అప్పజెప్పి తలుపులు ఎట్లుండాలి, పిల్లర్లు ఎట్లుండాలి, కప్పు పరిస్థితి ఏందని స్వామివారు చెప్తే ఆయన చెప్పినట్టు చెక్కుకుంటా పోతుర్రు. హగో గోడలు, తలుపుల మీద అడవి జీవాలు, అమ్మవారి కడమ అవతారాలు చెక్కిండ్రు. ఈడికే అయిపోలేదు. చెప్పి వదలలేదు, ఆలయం తయారు చేసేది ఉంది కానీ మాత్రం గుడి కట్టినాక చూద్దాం గాని ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలోనే ఏడలేని కర్రతోని కట్టిన కళాఖండాన్ని మల్లోపారి కండ్లార చూడుర్రి.